అనుకోవాలా? బేసిక్‌గా ఆయన ఏడాది పాలన గురించి ఆయన ప్రతిసారి కూడా ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా అంతకుముందున్న ప్రభుత్వం నాశనం చేసింది. నేనొచ్చి బాగు చేయడానికి కష్టపడుతున్నానని చెప్తారు. అది ఇవాళ కాదు. ఆయన 99, 95లో వచ్చినప్పుడు అంతకుముందు ఆళ్ళ మాంగారి ప్రభుత్వం ఉన్నప్పుడు అదే చెప్పుకొచ్చారు. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ 2014లో వచ్చినప్పుడు అదే చెప్పుకొచ్చారు. అది హ్మ్. అంతకుముందున్న ప్రభుత్వం నాశనం చేసేస్తుంటే బాగు చేయడానికి సేవియర్, తను రక్షకుడు అనేటటువంటి ఫీలింగ్‌ని కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జనం హ్మ్. దాన్ని నమ్ముతారా అంటే నమ్మరన్న సంగతి ఆయనకి తెలుసు. అవును. తాత్కాలికంగా ఇప్పుడు నేను లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో అన్నారు. ఆయన హ్మ్. లేకపోతే తెలంగాణ ఇంకా అద్భుతంగా ఎదిగిందే తప్పించి ఏమన్నా అయిందా తెలంగాణకి? హ్మ్. అదే ఉంటే ఇక అందుకని చెప్పి లేదు లేదు నా వల్లనే తెలంగాణ బాగుపడిందని చెప్తున్నారు. హ్మ్. నడుస్తది. అది నమ్మేటటువంటి వాళ్ళు నమ్ముతుంటారు. హ్మ్. బేసిక్‌గా సమస్యల్లా ఏంటంటే ఆయన చెప్పుకొచ్చినటువంటి ఆయన ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటే బాబు గారు ప్రెస్ ఫ్రెండ్లీ. అవును. ప్రెస్ డార్లింగ్ అంటారు చంద్రబాబు నాయుడు. హ్మ్. అవును. అవును. కరెక్ట్. ప్రెస్‌తో మాట్లాడతారు. అడిగితే హ్మ్. సమాధానం చెప్తారు, మాట్లాడతారు. అయితే ఇప్పుడు కొంత రూట్ మారింది. ఇదివరకు అందరు ప్రెస్‌తో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కేవలం అనుకూల ప్రెస్‌తోనే మాట్లాడుతున్నారు. హ్మ్. ఇదివరకైతే న్యూట్రల్ జర్నలిస్టులతో అన్ని ఈవెన్ అపోజిషన్‌లో ఉండేటటువంటి అప్పుడు కమ్యూనిస్టుల జర్నలిస్టులతో కూడా మాట్లాడేవాళ్ళు. అప్పుడు హ్మ్. కాంగ్రెస్ పత్రిక కింద ఉండేది 'ఆంధ్రజ్యోతి'. హ్మ్. ఒకప్పుడు రాధాకృష్ణ హ్మ్. గారు కొనుక్కోముందు కాంగ్రెస్ పత్రిక కింద ఉండేది 'ఆంధ్రజ్యోతి'. కాంగ్రెస్‌కి పాజిటివ్‌గా ఉండేది.